యెస్. మీరు థంబ్‌నెయిల్‌లో వింటుంది నిజమే. నేను చెప్పదలుచుకున్న పాయింట్ కూడా నిజమే. నేనిక ఈ ట్రావెల్ యాత్ర ముగించబోతున్నాను ఈ రోజుతో. ఎందుకంటే ఈ వీడియో చేసి మిమ్మల్ని బాధ పెట్టాలో, లేకపోతే ట్రావెల్ వితౌట్ మనీ కాన్సెప్ట్ హర్యానా అంబాలా సిటీ వరకు తీసుకొచ్చిందని గర్వపడాలో నాకైతే అర్థం కావడం లేదు. మీకు సూటిగా మీకు విషయం చెప్పబోతున్నాను. నేను ఎప్పుడైతే కన్యాకుమారి తమిళనాడులో స్టార్ట్ చేసేటప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మహారాష్ట్ర ఇక్కడ వరకు వచ్చినప్పుడు బాగానే ఉంది. అయితే ముందు ముందు వెళ్తున్న కొలది వాతావరణం చాలా చాలా చలిగా ఉందన్నమాట. నేను ఇప్పుడు నైట్ స్టేయింగ్ చేసేది ఎక్కువగా పెట్రోల్ బంకులో, టెంపుల్స్లో, గురుద్వార్ మందిర్లలో ఇందులో స్టే చేస్తున్నాను. అయితే మీకు విషయం ఏంటంటే ముందు మన సౌత్ ఇండియా నుండి వచ్చేటప్పుడు అక్కడ క్లైమేట్ టెంపరేచర్ బాగానే ఉండేది, నైట్ స్టేయింగ్ అసలు ఏ ఇబ్బంది లేదు. ఇక ముందు వెళ్తున్న కొలది -7 డిగ్రీస్ వరకు వెళ్ళిపోతుందన్నమాట. అందువల్ల ఏంటంటే నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. నా ఆరోగ్యం ఏంటంటే ముందుగా తెలియజేస్తుంది, నీవు నా మనసు ఏంటో శ్రీనగర్ వరకు వెళ్ళంటుంది, నా ఆరోగ్యం మాత్రం ఇక్కడతో డ్రాప్ అవుట్ అవ్వ అంటుంది. ఎంత తెలివైన సాహస యాత్రికుడైనా సరే కొన్ని విషయాల్లో తెలివి తక్కువ పనులు చేయకూడదన్నమాట. ఇప్పుడు నేను ముందెళ్తుంటే నా ఆరోగ్యం సహకరించి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ అంబాలా హర్యానా సిటీ వరకు వచ్చి ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నాను. ఈ విషయం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరిచ్చిన నమ్మకం, మీరిచ్చిన ధైర్యం ఇంతవరకు తీసుకొచ్చింది. ఏదైతే కన్యాకుమారి స్టార్ట్ చేసిన ఆ ఫైర్ బర్న్ అనేది ఇక్కడ వరకు తీసుకొచ్చిందంటే అది మీ యొక్క ఆశీస్సులు. నా తెలుగు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా ఈ కంటెంట్ అంకితం. సో ఇక్కడ నేను మొదలుపెట్టే జర్నీ మరీ సాహసంగా ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్ వితౌట్ మనీ, డబ్బులు లేకుండా నా స్నేహితులు కానీ, నా యువత కానీ మీరు ఎంత దూరమైన వెళ్ళొచ్చు, అది ఇండియాలో సాధ్యమవుతుంది. దానికి నిదర్శనమే ఈ వీడియోస్, ఈ కంటెంట్. మీకు సపోర్ట్గా మీ ఆర్పీబీ ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే నా కంటెంట్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందని నేను అనుకుంటాను. నా యొక్క తోటి స్నేహితులకు అందరికీ ఈ కంటెంట్ నచ్చుతుందని నేను భావిస్తున్నాను కూడా. నేను వీడియో చేస్తున్నాను కానీ నాకు మాట కూడా రావడం లేదు ఈ విషయం మీకు ఎలా చెప్పాలని. అయినా సరే మన యాత్ర ఇదొక నాకు లైఫ్కి చాలా చాలా నేర్పించింది. ట్రావెలింగ్ అంటే ఎంత ఉంటుందా అనే అంశం ఈ జర్నీలో మాత్రం నాకు చాలా నేర్పించింది. కొత్త మనుషులను చూశాను, కొత్త లాంగ్వేజెస్ చూశాను, కొత్త ఆచారాలు చూశాను, వారితో మాట్లాడాను, ఫ్రెండ్లీగా మాట్లాడాను, మనుషులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. నాకు చాలా చాలా ఈ జర్నీ మాత్రం నా లైఫ్లో చాలా బాగా ఉపయోగపడింది. ఇక ముందు మీ మిస్టర్ ఆర్పీబీ ఈ భారత అఖండ యాత్ర చేయబోతున్నాడు. నేను ఎక్కడ వెళ్తున్నానో ఏంటి మీకు అన్ని వీడియో అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే అంబాలా హర్యానా ఉన్నాను. ఇక్కడ నుండి డ్రాప్ అవుట్ అయిపోయి వీళ్ళని త్వరగా నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంటే ఉష్ణోగ్రత ఉండే ప్లేస్లో, టెంపరేచర్ ఉండే ప్లేస్లోకి నేను వెళ్ళాలి. నేను వీళ్ళని త్వరగా నా ఆరోగ్యం కూడా సహకరించే పనులే నేను చేయాలి. ఎందుకంటే మన సాహసం మన ఆరోగ్యంతో ఏమాత్రం కూడా ముందుకి అడుగేయకుండా ఆపకూడదన్నమాట. అదే నా ఉద్దేశం. సో మీకు ఈ విషయం చెప్పాలి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది నా యాత్రకి ఆరంభం మాత్రమే. నేను మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుగా ఉంటాను. మీ ఆశీర్వాదాలు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదనమాట మ్యాటర్.